కథాస్రవంతి. జగడాల జలజాక్షి ఆగడాలకి అంతేలేదు. కలవల గిరిజారాణి గారి కథల సంపుటం నుండి జలజాక్షి గొప్పలు కథ రచన శ్రీమతి కలవల గిరిజారాణి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి కలవల గిరిజారాణి గారి కథలు సరళంగా ఉండి హాయిగా చదివిస్తాయి. శైలి బాగుంటుంది. ఒకే పాత్ర చుట్టూ కథలు అల్లడం వీరి ప్రత్యేకత. కథలో సందేశమేమిటి, వీటి సారాంశమేమిటి అని వెతక్కుండా సరదాగా చదువుకునేవారికి వీరి కథలు మంచి కాలక్షేపం. గిరిజగారు తన కలంలో చిరాకు బదులుగా హాస్యం అనే ఇంకు నింపుకున్నారు. ఆమె రచనలు అందుకే హాస్యంలో మునిగి తేలుతూ చదువులను నవ్వుల జడివానలో ముంచుతాయి. హాస్యం రాయడం అన్నిటికన్నా అతి కష్టమైన పని అని మహానుభావులు ఎందరో చెప్పారు. ఆ హాస్యాన్నే తన వరంగా చేసుకుని గిరిజగారు అలవోకగా జలజాక్షి కథలను నడిపారు. ముళ్లపూడి బుడుగుల, భానుమతి రామకృష్ణ అత్తగారిలా, చిలకమర్తి వారి గణపతిలా గిరిజగారు జలజాక్షి పాత్రతో అద్భుతమైన హాస్యాన్ని పంచుతూ తెలుగు పాఠకులను అలరించారు. పదాలతో గారడీ చేయడం అనేది తనకు సహజంగా అబ్బిన విద్య. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు పెద్దలు. వీరికి చిన్నతనం నుంచి పుస్తక పఠనం మీద మక్కువ ఎక్కువ. అందులోనూ హాస్య రచనలు మరీ ఇష్టంగా చదువుతూ ఉంటారు. వీరి నాన్నగారు శ్రీ అవసరాల జనార్దన శేషగిరిరావు గారు, వీరి బామ్మగారు అవసరాల శేషగిరమ్మ గారు ఆ రోజుల్లో గొప్ప సంస్కృతాంధ్ర పండితురాలు. గిరిజగారు తన రచనా వ్యాసంగం జీవితం రెండో ఇన్నింగ్స్లో మొదలుపెట్టారని చెప్తారు. ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్లో కవితలు, కథలు రాసుకుని స్నేహితులు, బంధువులతో పంచుకుంటున్న సమయంలో ఇలాంటి వాటికి ఫేస్బుక్ గ్రూపులు ఉంటాయి, అక్కడ రాయొచ్చు అని తెలుసుకుని భావుక ఫేస్బుక్ సమూహాన్ని వేదికగా చేసుకుని వీరి రచనా ప్రయాణం మొదలెట్టారు. వీరు రాసిన జలజాక్షి కథలు జగడాల జలజాక్షి ఆగడానికి అంతేలేదు కథా సంపుటంగా వెలువడింది. హాస్య కథల రారాణి శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి అడుగుజాడల్లో నడుస్తూ అసలు హాస్యం ఎలా పండించాలో తెలుసుకుంటూ వారిచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తూ తన రచనలు కొనసాగిస్తున్నాను అంటారు శ్రీమతి గిరిజారాణి గారు. తన స్నేహితురాళ్ల బ్యాచ్ అంతటికీ వాట్సాప్లో మెసేజ్ చేసింది జలజాక్షి. సాయంత్రం 4 తన ఇంటికి తేనీటి విందుకు రమ్మని ఆహ్వానం పంపింది. ఎందుకో ఏంటో చెప్పదు, కానీ రమ్మని పిలుస్తుంది. అడపాదడప ఇలాంటి ఆహ్వానాలు ఆవిడ స్నేహితుల బృందానికి అలవాటే. ఈ మెసేజ్ అందుకున్న వెంటనే మరో గ్రూపులో వితౌట్ జలజం అనే పేరుండే గ్రూపులో డిస్కషన్లు మొదలయ్యాయి. సుమ, చూశారా జలజం మెసేజీ? రష్మి, చూశాను, ఈసారి ఎందుకో ఈ పార్టీ. ఝాన్సీ, ఎందుకో తెలియదా రష్మి, ఏదో కొత్త వస్తువు కొన్నట్టుంది. ఉదయ్ భాను, అదే ఆ గొప్పలు చెప్పుకోవడానికి పిలిచి ఉంటుంది. వస్తున్నారుగా అందరూ, రండి కాసేపు కబుర్లు చెప్పుకుందాం. అక్కడే సాయంత్రం స్నాక్స్, టీలు గడిచిపోతాయి మనకి. అనసూయ, ఆ కొత్త వస్తువు ఏదో తను చెప్పదుగా, మనమే గ్రహించి అడగాలి తనని. అప్పుడు ఆ వస్తువు హిస్టరీ మొదలెడుతుంది. ఈసారి అది ఏ వస్తువో కొనుక్కున్న వారికి ఎప్పటిలాగే మిగిలిన వారు ఐస్ క్రీమ్ ఇప్పించాలి. మన ఒప్పందం గుర్తుందిగా? అందరూ ఓకే అంటూ చూపించి బై చెప్పుకున్నారు. వీళ్ళందరూ ఇలా అనుకోవడానికి కారణం ఉంది. మన జలజం తన ఇంట్లోకో ఒంట్లోకో ఏదైనా కొత్త వస్తువు కొంటే అది చూపించుకోవడానికి ఇలా అందరినీ పిలుస్తూ ఉంటుంది. పోనీ పిలిచింది కదా, వచ్చిన వారికి వస్తువు చూపించి ఫలానా చోట కొన్నాను, ఇంత ఖరీదయింది అని చెప్పేస్తుందా? చెప్పదు. అలా చెప్పేస్తే ఇంకేముంది, వచ్చిన వారే అదేం వస్తువో కనుక్కోవాలి, అడగాలి. అప్పుడు బయటపడి చెబుతుంది ఏ ఊళ్ళో కొన్నది, ఎంత కొన్నది. అలా ఇక భారతం మొదలెడుతుంది. కాకపోతే క్లూ ఇస్తుంది. తన హావభావాలను బట్టి ఆ వస్తువు ఏదో కనుక్కోవడం పూర్తయ్యేసరికి ఓ 4 సార్లు కాఫీలు అవుతాయి. అదేదో కనుక్కున్న వారికి మిగిలిన అందరూ కలిసి తర్వాత ఐస్ క్రీమ్ ఇప్పిస్తారు. ఒకసారి కిటికీలకి, గుమ్మాలకి కట్టెలను కొత్తగా కొంది. అవి చూపించడం కోసం బుల్లి పార్టీ అరేంజ్ చేసింది. వచ్చిన వారందరూ దేనికోసం ఈ పార్టీయా అని ఎంత అబ్జర్వ్ చేసినా తెలుసుకోలేకపోతున్నారు. ఒకరినొకరు కళ్ళతో ప్రశ్నించుకున్నా జవాబు తెలియడం లేదు. కాఫీ కప్పులేమో అని సుమ సైగ చేసింది. కాదు, ఇవి 2 నెలల క్రితం దుబాయ్ నుంచి తెచ్చి వీటి కోసం పార్టీ అప్పుడే ఇచ్చేసింది అని ఝాన్సీ నెమ్మదిగా అంది జలజం వినకుండా.
ఈసారి ఎవరూ చెప్పలేకపోతున్నారని గ్రహించి జలజం వెలుతురు సరిగ్గా రావడం లేనట్టుంది, కొంచెం కట్టెను తీయమంటారేంటి అంది. పర్వాలేదు, ట్యూబ్లైట్ కాంతి సరిపోతోందిగా అంది రష్మి. ఎవరికీ ట్యూబ్లైట్ వెలగడం లేదు, ఈ పార్టీ ఎందుకన్నది. ఇటుపక్క కట్టెను ఓపెన్ చేస్తా, గాలి బాగా వస్తుంది అంటూ కట్టెను తీస్తోంది వేస్తోంది, తీస్తోంది వేస్తోంది. అప్పటికి గాని అనసూయకి వెలగలేదు. ఓ జలజం గారు, మీ కట్టెన్ల డిజైన్ బాగుందే, ఎక్కడ కొన్నారు, కొత్తవా అంటూ అందరి డౌట్లకి కర్టన్ రైజప్ చేసింది. ఇక ఆ మాటకి అల్లుకుపోయి ఆ కట్టెన్ల కథ కమామిషు మొదలెట్టింది జలజం. నిన్ననే తెప్పించానండి, హోమ్ డెకార్స్లో తీసుకున్నాను, మొత్తం 80,000 అయ్యాయి. షాప్ వాడి ఇంటికొచ్చి కొలతలు తీసుకుని కుట్టిస్తాడు. ఇలా సాగిపోయింది ఆ ప్రవాహం. అన్ని కట్టెన్లు తీసేస్తే ధారాళంగా గాలి గబగబా వచ్చినట్టుగా. ఆ మర్నాడు అనసూయకి అందరూ కలిసి ఐస్ క్రీం ఇప్పించారు. మరి ఈరోజు దేని గురించో, ఐస్ క్రీం ఎవరికి దక్కుతుందో అనుకున్న సమయానికి జలజం అండ్ గ్రూప్ అందరూ జలజాక్షింట్లో మీట్ అయ్యారు. అందరినీ సాదరంగా ఆహ్వానించింది. ముందు వెల్కమ్ డ్రింక్స్, చల్లటి కూల్ డ్రింకులు గాజు గ్లాసుల్లో పోసిచ్చింది. ఈ గ్లాసులకేమో ఈ పార్టీ అని రష్మి సైగ చేసింది. కాదని సుమ అడ్డంగా తల ఊపింది. సోఫా సెట్ చూడమని అనసూయ, కాదని ఉదయభాను. ఈసారి అందరూ కళ్లతో ఇల్లంతా స్కానింగ్ తీస్తున్నారు. కానీ అన్నీ అంతకు ముందు వస్తువులే. జలజం ఒంటి మీద నగలు మునుపటివే. మరి పార్టీ ఎందుకబ్బా అనుకుంటున్నారు. అప్పటికీ అందరూ మాట్లాడే మాటలకి అవి జోకులు కాకపోయినా నోరంతా తెరిచి నవ్వుతూ క్లూలు ఐడియాలు ఇస్తూనే ఉంది పాపం జలజం. కానీ ఏ ఒక్కరూ కనిపెట్టలేకపోతున్నారు. ఇక లాభం లేదని తనే మాటల మధ్యలో మొదలెట్టింది. మొన్న పళ్ళు బాధగా ఉన్నాయని డెంటిస్ట్ దగ్గరికి వెడితే, ఇదిగో కింద వరుసలో 2, పై వరుసలో 2 పిప్పి పళ్ళు అని చెప్పి పీకేశారు. వాటి ప్లేస్లో ఇదిగో 22 క్యారెట్ల బంగారం పళ్ళు పెట్టించుకున్నాను, మొత్తం 1,00,000 దాకా అయింది అంటూ పళ్ళన్నీ బయటపెట్టి ఈనాటి పార్టీ భాగవతం పూర్తి చేసింది. అదన్నమాట సంగతి. సువర్ణదంతాల పేరంటం ఈరోజు అయ్యింది. కానీ ఎవరూ కనుక్కోలేకపోయారు. అందరూ కలిసి జలజానికి ఐస్ క్రీం తెచ్చిచ్చారు. మర్నాడు ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ చల్లగా లాగించేసింది జలజం. మీరింతవరకు జలజాక్షి గొప్పలు కథ విన్నారు. రచన శ్రీమతి కలవల గిరిజారాణి. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.